పుష్ప 2 మూవీకి 300 కోట్లు. రాజమౌళి రికార్డ్స్ పటాపంచలు. ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ అయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా చేసిన పుష్ప 2 ది రూల్ మూవీని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పుష్ప 2 మూవీకి తొలి రోజు ఇండియాలో 165 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలయ్యింది. దీంతో రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR మూవీని దాటేసింది. అయితే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా తొలి రోజు భారతదేశంలో 133 కోట్లు, బాహుబలికి 133 కోట్లు, అంటే తెలుగులో 103.13 కోట్లు, హిందీలో 20.07 కోట్లు, తమిళంలో 6.5 కోట్లు, మలయాళంలో 3.1 కోట్లు, కన్నడలో 0.2 కోట్లు కలెక్షన్లు సాధించింది. అదే పుష్ప 2 ఫస్ట్ డే 165 కోట్లు రాబట్టి రాజమౌళి సినిమాల రికార్డ్ బ్రేక్ చేసినట్లు ఒక ట్రేడ్ సంస్థ తెలిపింది. ఈ 165 కోట్లలో తెలుగు నుంచి 85 కోట్లు, హిందీ నుంచి 67 కోట్లు, తమిళం నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 1 కోటి, మలయాళం నుండి 5 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు రఫ్ డేటా చెబుతోంది. ఇక పుష్ప 2 ప్రీమియర్ షోలకు అంటే డిసెంబర్ 4న 10.1 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ప్రీమియర్ షోలు ఫస్ట్ డే కలెక్షన్లు కలుపుకొని పుష్ప 2 ది రూల్ సినిమాకు ఇండియాలో 175.1 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ 175.1 కోట్ల కలెక్షన్లో తెలుగులో 95.1 కోట్లు, హిందీలో 67 కోట్లు, తమిళంలో 7 కోట్లు, కర్ణాటక నుంచి 1 కోటి, మలయాళంలో 5 కోట్ల వసూళ్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇంకా విడుదల కాలేదు. యుఎస్తో పాటు ఇతర ఉత్తర అమెరికా దేశాలలో భారీ ప్రీసేల్ బుకింగ్ కారణంగా ఈ చిత్రం ఓవర్సీస్లో మంచి వసూలు రాబట్టే అవకాశం ఉంది. అయితే పుష్ప 2 వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకు ఉండొచ్చని ఆ ట్రేడ్ సంస్థ అంచనా వేస్తుంది. అలాగే పుష్ప 2 ది రూల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ మూవీగా మరో రికార్డ్ సొంతం చేసుకోవచ్చని ట్రేడ్ సంస్థ అంచనా వేస్తుంది. ఇలా అయితే RRR సినిమా వరల్డ్ వైడ్గా 223 కోట్ల ఓపెనింగ్ సాధించింది. అలాగే బాహుబలి 2 217 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకవేళ పుష్ప 2 తొలి రోజు 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే రాజమౌళి సినిమాల రికార్డులు పటాపంచలైనట్లే అవుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.